సో హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మరి ఈ రోజు ఈ వీడియో వచ్చరికి ఏంటి అంటే ఏపీ పాలిసెట్ సంబంధించి కౌన్సిలింగ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకనేది అయితే మెయిన్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు వీడియో అయితే తెలుసుకుందాం. అండ్ కౌన్సిలింగ్ డేట్ అనేది ఎందుకు లేట్ అవుతుంది అండ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి అయితే కంప్లీట్ గా ఈ రోజు ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు తెలుసుకుందాం. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే ఏపీ పాలిటిక్స్ సంబంధించి కౌన్సిలింగ్ అనేది అయితే ఎందుకు లేట్ అవుతుంది ఫస్ట్ అనేది అయితే ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అసలు డేట్ చెప్పిన డేట్ కి ఇంకా వస్తుందా రాదా ఏంటి అని చెప్పేసి అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి అనేది అయితే క్లారిఫికేషన్ ఏంటి అంటే ఏపీ సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేవి అయితే నిన్న రావడం అయితే జరిగాయి అండ్ చాలా మందికి రీకౌంటింగ్ అండ్ వెరిఫికేషన్ పెట్టుకున్న తర్వాత చాలా మందికి రిజల్ట్స్ అనేవి అయితే చేంజ్ అవ్వడం అయితే జరిగాయి అనమాట. సో మెయిన్ రీజన్ అని చెప్పేసరికి ఏంటి అంటే 10th రిజల్ట్స్. మీ ఏదైతే 10th రిజల్ట్స్ బేస్ చేసుకొని కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ జరుగుతుంది అండ్ చాలా మందికి మార్క్స్ కూడా తేడా అయితే వచ్చాయి కాబట్టి కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు కూడా పాస్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని బట్టి మీకు 10th క్లాస్ బట్టే మీకు పాలిసెట్ కౌన్సిలింగ్ అనేది అయితే లేట్ అవుతుంది. ఎప్పుడైతే 10th రిజల్ట్స్ అనేవి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయిపోతాయో అండ్ సప్లీ రిజల్ట్స్ తర్వాత రీవెరిఫికేషన్ రికౌంటింగ్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయిపోతాయో అప్పుడు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే వదులుతాడు. ఒకవేళ వదల ఆ- ఒకవేళ రిజల్ట్స్ రిలీజ్ అవ్వక ముందే మనం కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వదిలినా చాలా మంది స్టూడెంట్స్ అనేవి అయితే సఫర్ అవుతారు అనమాట. సో ఎలా అంటే సప్లిమెంటరీ రాసుకున్న వాళ్ళు పాస్ అయినా ఏబీ పాలిసెట్ అనేది జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఎవరైతే ఇప్పుడు మా ఒకవేళ కౌన్సిలింగ్ అనేది అయితే పెట్టేశాడు అనుకోండి, అప్పుడు ఎవరైతే ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు పాలిటెక్నిక్ జాయిన్ అవ్వడానికి 1 ఇయర్ అనేది అయితే వేస్ట్ అవుతుంది. సో అన్ని ఆలోచించే బోర్డు వాడు కూడా ఒక డిసిషన్ తీసుకుంటాడు కాబట్టి లేట్ అవ్వడానికి కూడా ఒక రీజన్ అనేది అయితే ఉందన్నమాట. అండ్ చాలా మందికి ఒకసారి ఇక్కడ మీరు గమనించడానికి చూసినట్టయితే రివెరిఫికేషన్ రికౌంటింగ్ రిజల్ట్స్ అనేవి అయితే ఇంకా చాలా మందికి అయితే ఇంకా పెండింగ్ అయితే ఉన్నాయి. కొన్ని కొంతమందికి ఇవ్వడం అయితే జరిగింది. 47,481 పేపర్స్ వాళ్ళకి మాత్రమే రిజల్ట్స్ అనేవి అయితే రావడం అయితే జరిగాయి. ఇంకా కొంతమందికి రావాలి. అండ్ ఇంకా కొన్ని రిజల్ట్స్ అనేవి అయితే రావాలి కాబట్టి ఏబీ పాలిసీ కౌన్సిలింగ్ అనేది లేట్ అవుతుంది. అండ్ కొన్ని వెబ్‌సైట్స్‌లో మనం చెక్ చేసుకున్నట్టయితే గనక జూన్‌లోనే మాక్సిమం టు మాక్సిమం ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అయితే ఉంది. బట్ ఇవైతే నమ్మకూడదు మనమైతే గనక. మనకి మాక్సిమం తెలిసిన ఇన్ఫర్మేషన్ మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జూన్ మాక్సిమం టు మాక్సిమం జూన్ ఎండింగ్ కల్లా మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయి వెరిఫికేషన్ కూడా జూన్ ఎండింగ్ కల్లా అయితే అయిపోతుంది. ఇంకా 15 డేస్ ఉంది కాబట్టి జూన్ ఎండింగ్ కల్లా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్ని అవుతాయి. అండ్ జూలై ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో మీరు కాలేజెస్ అనేది ఫస్ట్ కౌన్సిలింగ్ అలాట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసి ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది అయితే మీకు అయిపోతుంది. జూలై ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో మాక్సిమం టు మాక్సిమం పక్కా అవడానికి అయితే ఛాన్సెస్ అనేవి అయితే 100% హై ఛాన్సెస్ అనేవి అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటి చెప్పాలనుకుంటున్నా అంటే ఎవరైతే ఏపీ పాలిసెట్ కోసం వెయిట్ చేస్తున్నారో కొంతమంది మైండ్ సెట్స్ ఎలా ఉంటాయంటే ఇంటర్ జాయిన్ అయిపోవచ్చు ఇంకా కాలేజ్‌లో సీట్స్ అయిపోతే ఒకవేళ ఇది రాకపోతే అది పోతుంది అని చెప్పేసి చాలా మంది ఫీజెస్ కట్టేసి జాయిన్ అయిపోతారు. ప్రైవేట్ కాలేజెస్‌లో మెయిన్ కాలేజెస్‌లో కొంచెంమంది ఫీజ్ అనేది అయితే డిమాండ్ చేస్తారన్నమాట. కడితేనే కాలేజ్ జాయిన్ చేసుకుంటామని. సో వెయిట్ చేయండి కన్ఫర్మ్‌గా మీకు ఒకవేళ అమౌంట్ కట్టేస్తే మళ్ళీ ఒకవేళ పాలిసెట్ గాని, త్రిపుల్ ఐటీ గాని సీట్స్ వస్తే మీరు వెళ్ళడానికి మీకు అమౌంట్ అనేది అయితే ఒక్క రూపాయి కూడా మీకైతే ఇవ్వడనమాట. ఒకవేళ కావాలనుకుంటే 10 డేస్, 15 డేస్ క్లాసెస్ పోయినా సరే మనం నేర్చుకోగలం. కాలేజ్ ఫీజ్ కడితే ఒక్క రూపాయి కూడా మనకి రిటర్న్ రాదు. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కొంచెం ఆలోచించండి. పేరెంట్స్ కూడా సఫర్ పెట్టకండి. ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జూలై ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ కల్లా మీరైతే కన్ఫర్మ్‌గా మీ కాలేజెస్ అనేవి అయితే జాయిన్ అయిపోతారు. ఈబీ పాలిటిక్స్ సంబంధించి. మీ పాలిటెక్నిక్ కాలేజ్‌లో క్లాసెస్ అనేవి కూడా జూలై ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ మాక్సిమం టు మాక్సిమం మీకు తెలిసిపోతుంది. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ అనేవైతే ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా సరే నేనైతే పక్కా వీడియోస్ చేస్తాను. అండ్ ఇప్పటివరకు ఎందుకు వీడియోస్ చేయలేదు అంటే ఎలాంటి అప్డేట్ లేకుండా వీడియోస్ చేసినా సరే మీరు చూడరు. అండ్ వేస్ట్ ఆఫ్ టైమ్ మీకు మీ టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో అందుకే నేను వీడియోస్ ఏది చేయలేదు. అండ్ మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ అయితే చేయండి. థాంక్ యూ.